అందరికీ నమస్తే. కొత్త పంచాయతీ తెర మీదకొచ్చింది. అది జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పైన అవిశ్వాసం పెట్టబోతుందా బీఆర్ఎస్ అనేది. ఇంకొకరు డిప్యూటీ మేయర్ శ్రీలత మోతే, డిప్యూటీ మేయర్. వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ మేయర్లే, బీఆర్ఎస్ కార్పొరేటర్లే. రీసెంట్గా కాంగ్రెస్లో ఏరిపోయిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు. రేపు కౌన్సిల్ మీటింగ్ జరగబోతుంది. వీళ్ళు పార్టీ మారిన తర్వాత జరగబోతున్న ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ ఇది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అంటే ఈక్వల్ టు అసెంబ్లీ. సేమ్ మన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, స్పీకరు, ఈ పంచాయతీలు ఎట్లా ఉంటావో సేమ్ జీహెచ్ఎంసీలో కౌన్సిల్ మీటింగ్ అంటే కూడా అట్లే ఉంటుంది. సేమ్ అట్లే ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు, ఇక్కడ కార్పొరేటర్లు ఉంటారు. అక్కడ స్పీకర్ ఉంటారు, ఇక్కడ మేయర్ ఉంటారు. ఇట్లా మొత్తం ఇది స్ట్రక్చర్. అయితే ఇప్పుడు ఎందుకు అంటే అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. చెప్తున్నారు అవిశ్వాసం పెట్టాలి అని. ఈరోజు పార్టీ ఆఫీస్లో, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ అయింది. గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరయ్యే వాళ్ళు హాజరయ్యారు చాలామంది. అక్కడ డిసైడ్ చేసింది ఏంటంటే మేయర్ పైన, డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాసం పెట్టాలి. అవిశ్వాసం అంటే ఫ్లోర్ టెస్ట్. ఎవరు ఎక్కువ మంది బలం ఉంటే వాళ్ళే మేయర్ అవుతారు. అవిశ్వాసం వీళ్ళు పెట్టినప్పుడు అవిశ్వాసాన్ని కనుక ఎక్కువ మంది కార్పొరేటర్ల మద్దతు తెలిపితే అవిశ్వాసం నెగ్గుతుంది. అవిశ్వాసం నెగ్గడం అంటే మేయర్ పదవి కోల్పోవడం, డిప్యూటీ మేయర్ పదవి కోల్పోవడం. ఒకవేళ అవిశ్వాసం వీగిపోతే మేయర్ పదవిలో కొనసాగడం, డిప్యూటీ మేయర్ పదవి. ఇది మనకు మున్సిపాలిటీలో కూడా మనం చూస్తుంటాం. చాలా మున్సిపాలిటీస్లో మున్సిపల్ చైర్మన్ల మీద అవిశ్వాసం పెట్టినరు. ఆల్రెడీ కొందరు కోర్టుకు స్టే తెచ్చుకున్నారు, కొందరు పదవి విచ్యుతులు అయిపోయినారు, అంటే పదవులు పోయినాయి అవిశ్వాసంలో. అవన్నీ కూడా మనకు తెలుసు. ఇక్కడ జీహెచ్ఎంసీకి వచ్చే వరకు బలాబలాలు కూడా ఇంపార్టెంట్. ఎవరికి ఏ పార్టీకి ఎంత బలం ఉందనేది కూడా ఒక ఇంపార్టెంట్. ముందు వీళ్ళు గెలిచినప్పుడు మనకు ఎలక్షన్ ఎప్పుడు జరిగింది? 2021, 2020 డిసెంబర్లో జరిగింది, జనవరిలో జరిగింది. 2021 ఫిబ్రవరి 1 నుంచి ఈ ఫోర్స్లో ఉంది ఇప్పుడున్న జీహెచ్ఎంసీ సంబంధించిన బాడీ అంతా కూడా. అయితే బీఆర్ఎస్ 56 కార్పొరేటర్లు ఉన్నారు బీఆర్ఎస్కి గెలిచినప్పుడు. తర్వాత ఆ పార్టీ కొన్ని, ఈ పార్టీ కొన్ని, ఒకరిద్దరు బీజేపీకి పోయినారు, ఒకరిద్దరు కాంగ్రెస్కి పోయినారు. లాస్ట్కు 47 మిగిలినారు. తర్వాత ఎంఐఎం 44 ఉంటే 41 ఉన్నారు. ముగ్గురు ఎటుపోయారంటే ఇద్దరు ఎమ్మెల్యేలు అయినారు, ఒకరు చనిపోయారు. ఎంఐఎంలు మాత్రం ఎవ్వరు పార్టీ మారరు. ఎమ్మెల్యేలు పార్టీ మారరు, ఎమ్మెల్సీలు పార్టీ మారరు, కార్పొరేటర్లు పార్టీ మారరు, ఎవ్వరు మారరు. సో గ్రేట్ పార్టీ ఎంఐఎం. ఇక బీజేపీ 47 మంది గెలిస్తే 39 మంది ఉన్నారు. దీనిలో ఒక్కరు మాత్రమే చనిపోయినరు. ఆ బై ఎలక్షనే కదా కాంగ్రెస్ గెలిచింది, బైరామలు కూడా. తర్వాత మిగిలిన 39 మంది, మిగతా వాళ్ళు కూడా కాంగ్రెస్ అయిపోయారు. యాక్చువల్ కాంగ్రెస్ గెలిచింది 2. ఆ ఇద్దరిలో ఒకరు సోమశేఖర్ రెడ్డి బీఆర్ఎస్కి పోయిన ఎలక్షన్స్ ముందు. ఇక్కడ నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వాళ్ళు మొత్తం కలిసి 19 మంది అయినారు. మొత్తం 150 మంది 150 మందిలో 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 150 మందికి ఇద్దరు చనిపోయినారు, ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయినారు ఓల్డ్ సిటీకి సంబంధించిన వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు. అందుకని 4 వేకెన్సీ ఉన్నాయి మొత్తం. అయితే ఒకవేళ అవిశ్వాసం పెట్టినప్పుడు వీళ్ళు మాత్రమే ఓటర్లు కాదు, వీళ్ళు కూడా ఓటర్లుగా ఉంటారు. ఎవరు వీళ్ళు? గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 24 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. తర్వాత లోకల్ బాడీ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు కాంగ్రెస్ జనరల్ కదా, ఆయన కూడా అది. ప్లస్ ఎంఐఎం 7, బీజేపీ 1, కాంగ్రెస్కి 1 ఎమ్మెల్యేలు. ఇదంతా టెక్నికల్ అని చెప్పేది. మరి ఒకరంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్కి, ఇంకొకరంటే దానా నాగేందర్ కూడా 2. కాబట్టి 1+1 అవుతారు. ఇక్కడ బీఆర్ఎస్కి 15 అని పెట్టాను నేను, టెక్నికల్గా 15 జీహెచ్ఎంసీ లేకపోతే అసెంబ్లీ ప్రొసీజర్స్ ప్రకారం, అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం. ఇంకా దానికి వెళ్ళి అలా దానా నాగేందర్ పోయింది కాబట్టి -1 వేసుకోవాలి. ఎంఐఎం 7 అట్లే ఉన్నారు. బీజేపీకి రాజేష్ సింగ్ 1 ఉన్నారు, అట్లే ఉన్నారు. వీళ్ళు కూడా ఎక్సాఫిషియో మెంబర్స్గా వీళ్ళకి కూడా ఓటు హక్కు ఉంటుంది. సరే, ఎనీవే అసలు ఇదంతా బలాబలాల గురించి చెప్పే ప్రయత్నం. నేను 2019 యాక్ట్ ప్రకారం ఇది సాధ్యమా కాదా అనేది ఒకటి ఉంది. సరే, మేయర్ మీద అవిశ్వాసం ప్రకటించవచ్చు ఎవరైనా. కానీ 2019లో బీఆర్ఎస్ గవర్నమెంటే ఒక యాక్ట్ తీసుకొచ్చింది. మున్సిపాలిటీస్లో మేయర్ల మీద లేదా మున్సిపల్ చైర్మన్ల పైన అవిశ్వాసం పెట్టాలంటే మినిమం 4 సంవత్సరాలు అయి ఉండాలి, 4 ఏళ్ళు అయి ఉండాలి. ఎందుకు అది ఇచ్చిందంటే అప్పుడు వాళ్ళు ఊరికే సంవత్సరానికే వాళ్ళ మీద, మున్సిపల్ చైర్మన్ల మీద అవిశ్వాసం పెట్టడం, మేయర్ల మీద అవిశ్వాసం పెట్టడం, రాజకీయం ఎక్కువైపోయి అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. కనీసం ఒక 4 సంవత్సరాలైనా ఉంటే, 4 సంవత్సరాలైనా అట్లా ఉంటే కొంత బాగుంటుంది అనేది ఆ యాక్ట్ యొక్క సదుద్దేశం. కానీ ఇప్పుడు ఆ సదుద్దేశమే బీఆర్ఎస్ వాళ్ళకు, సరే సమాజానికి మంచిది, బీఆర్ఎస్ వాళ్ళ గురించి మనకెందుకు, కానీ సమాజానికి మంచిదే. 4 సంవత్సరాలు అవిశ్వాసం పెట్టకుండా ఉంటే కనీసం కొద్దిగా డెవలప్మెంట్ మీద ఏమైనా పనులు ఉంటే, ఒకరుంటే వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్లు అవన్నీ కూడా అడగనికి వస్తుంది. సంవత్సరానికి ఒకరు మారిన అనుకోండి మేయర్లు లేకపోతే మున్సిపల్ చైర్మన్లు, ఎప్పుడు ఇదే కొత్త కోలాటనే ఉంటుంది, రెడ్ వచ్చే మొదటిలాగానే ఉంటుంది కథ. కాబట్టి ఆ యాక్ట్ ఒకటి బాగానే ఉన్నది. ఇప్పుడు ఏంది సిస్టమ్ అంటే,
ఇప్పుడు 2021 ఫిబ్రవరి 1 నుంచి మనకు ఈ జీహెచ్ఎంసీ కొత్త బాడీ ఎలక్షన్స్ అయిన బాడీ ఫోర్స్‌లో ఉంది. ఇప్పుడు 4 సంవత్సరాలు కావాలంటే 2025 ఫిబ్రవరి 1 కావాలి. ఇప్పుడు 2024లో ఉన్నాం మనం. అది కూడా జూలైలో ఉన్నాం. కాబట్టి 4 సంవత్సరాలు పూర్తి కాలేదు. 3.5 సంవత్సరాలు అవుతుంది దాదాపు దగ్గర దగ్గర. మరి ఈ 2019 యాక్ట్ ప్రకారం అవిశ్వాసం పెట్టొచ్చా? పెట్టకూడదా? అనేది ఒక టెక్నికల్ అంశం తెర మీదకొచ్చింది. అవిశ్వాసం పెట్టే అవకాశం ఉందా? లేదా? ఒకవేళ 2019 యాక్ట్ ప్రకారం అయితే పెట్టే అవకాశం లేదని చాలామంది చెప్తున్నారు. ఒకవేళ పెట్టే అవకాశం లేనప్పుడు పెట్టడానికి కూడా రాదు. ఒకవేళ పెట్టినా కూడా అది చెల్లదు. జీహెచ్ఎంసీ యాక్టు ప్లస్ బీఆర్ఎస్ వాళ్ళే చేసిన చట్టం కాబట్టి ఆ చట్టాన్ని వాళ్ళే అతిక్రమిస్తారని అనుకోవడానికి కూడా అవకాశం లేదు. అయితే ఇప్పుడేందంటే రేపు జరిగే కౌన్సిల్ మీటింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా జరగబోతుంది. ఈ అవిశ్వాసాలు ఇవన్నీ సాధ్యమా? అసాధ్యమా? అనేది కొద్దిసేపు పక్కన పెడితే, ఎందుకంటే మొన్నటిదాకా వీళ్ళతో పాటు గెలిచిన ఆమెనే కదా! విజయలక్ష్మి ఎవరు? కేకే బిడ్డే. వీళ్ళతో పాటు గెలిచిన ఒక కార్పొరేటర్. నిజానికి జూనియర్ కార్పొరేటర్ ఆమె. ఆమెకు మేయర్ ఇచ్చిర్రు. అదొక తప్పు. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పుల్లో చాలా తప్పుల్లో ఎవరెవరికో తీసుకొచ్చి పదవులు ఇచ్చిన తప్పులలో ఇదొక తప్పు. కేకే బిడ్డకు పదవి ఇచ్చారు. ఎలక్షన్స్ తర్వాత అధికారం రాగానే పోయి కాంగ్రెస్ గూటికి చేరింది. తర్వాత మోత శ్రీలత ఈమె ఉప్పల్ టికెట్ అడిగింది బీఆర్ఎస్ నుంచి, ఇవ్వలేదు. అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్లోకి పోయినారు. కాంగ్రెస్లో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారా వీళ్ళకి కానీ పోయినరు. ఇక్కడ ఇవ్వలేదని అసంతృప్తితో వాళ్ళంతా అడిపోయారు. ఇప్పుడు వీళ్ళే హైయెస్ట్ ఉంటారు. బీఆర్ఎస్ వాళ్ళే హైయెస్ట్ కార్పొరేటర్స్ ఉన్నారు. 47 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఉన్నారు. 41 మంది ఉన్నారు. ఒకవేళ అవిశ్వాసం కనుక పెట్టాల్సి వస్తే, ఒకవేళ నిజంగానే ఈ యాక్ట్ కాదు, దానిలో ఏదైనా ఒక లూప్ హోల్ ఉంటే, ఒకవేళ అవిశ్వాసం కనుక ఫోర్స్లోకి వస్తే ఎంఐఎం వాళ్ళు ఇంపార్టెంట్. ఎంఐఎం వాళ్ళు ఎక్కడ ఎటువైపు ఉంటారు? కాంగ్రెస్ వైపు ఉంటారా? బీఆర్ఎస్ వైపు ఉంటారా? అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనకు 150 మందిలో అప్పుడు వచ్చిన ఫిగర్స్ ఇవి కదా. ఇందులో యాక్చువల్గా 75 మంది కావాలి. 75 మంది వస్తే మేయర్ పెట్టుకోవచ్చు. సేమ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లాగానే 75 కావాలంటే వీళ్ళు 56 ఉన్నారు. వీళ్ళు ఎటుగాకుండా ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలవలే. బీఆర్ఎస్ ఎంఐఎం కలిపి మేయర్ పెట్టినారు. ఇప్పుడు మేయర్ అవిశ్వాసం పెడితే ఎంఐఎం ఏం చేస్తుంది? మరి ఎంఐఎం కాంగ్రెస్తో కలిసిపోతుందా? 44+19 పోతే అవుతుందా? కాదు. కాబట్టి ఎంఐఎం డుమ్మా కొడుతుందా? ఒకవేళ డుమ్మా కొడితే అటెండ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అటెండ్ అయిన వాళ్ళలో ఓటింగ్ పర్సెంటేజ్ దానిలో ఎవరు అవిశ్వాసం వైపు మొగ్గు చూపితే అవిశ్వాసం నెగ్గుతుంది, అవిశ్వాసం మొగ్గు చూపితే అవిశ్వాసం ఓడిపోతుంది, అవిశ్వాసాన్ని వ్యతిరేకిస్తే అవిశ్వాసం గెలుస్తుంది. ఇట్లా ఎంఐఎం ఏందని చూడాలి. ఈ యాక్ట్ ప్రకారం సాధ్యమా కదా అనేది. రెండోది, రేపు రచ్చ జరిగే అవకాశం అయితే చాలా క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మీటింగ్ వచ్చిన వాళ్ళంతా చాలా ఆవేశంగా మాట్లాడారు. విజయలక్ష్మి మీద ప్లస్ శ్రీలత వీళ్ళిద్దరి మీద, మేయరు డిప్యూటీ మేయర్ల పైన చాలా కోపంతో మాట్లాడారు. వాళ్ళు మమ్మల్ని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళకు పదవులు ఇచ్చిండ్రు, వాళ్ళు మమ్మల్ని తొక్కేసిండ్రు, అసలు మాకు పనులు చేయలేదు, మాకు అపాయింట్మెంట్ చేయలేదు, మమ్మల్ని కలవలేదు అని చెప్పి కార్పొరేటర్ చాలా ఆగ్రహంగా మాట్లాడినారు. బహుశా దాని ఇంపాక్ట్ అంతా కూడా రేపు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షం నుంచి అధికారంలోకి పోయినరు. కాంగ్రెస్ తక్కువ మంది సభ్యులు ఉంటారు, వీళ్ళు ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. కాబట్టి అడిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు, సమాధానం చెప్పేవాళ్ళు, లొల్లి పెట్టేవాళ్ళు, అడ్డుపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక జీహెచ్ఎంసీ అంటే కొద్దిగా అసెంబ్లీలో కొద్దిగా సిస్టమేటిక్ ఉంటుంది. అసెంబ్లీ చాలా పద్ధతిగా ఉంటుంది. నిజానికి అరుచుకున్నా కొద్దిసేపు తిట్టుకున్నా దానిలో ఒక సిస్టమేటిక్ ఒక పెద్ద మనుషుల తర కనిపిస్తుంది. ఈ కౌన్సిల్ జీహెచ్ఎంసీ కౌన్సిల్లో అంత డిగ్నిటీగా కనబడదు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఎందుకో అంత ఇరుకిరుగా ఉండడమా లేకపోతే కార్పొరేటర్లు అట్లా వ్యవహరిస్తారో తెలియదు. కాబట్టి రేపు మాత్రం ఈ బలాబలాలు ఇవన్నీ వ్యవహారాలు చూస్తే జీహెచ్ఎంసీలో రచ్చరచ్చ జరిగే అవకాశం ఉంది. విజయలక్ష్మి గారి మీద అవిశ్వాసం పెడతారా పెట్టరా, పెట్టడానికి యాక్ట్ సహకరిస్తుందా సహకరించదని మాత్రం చూడాల్సి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.